Z4 న్యూస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు Z4 న్యూస్. Z4 న్యూస్ ప్రేక్షకుల కోసం ఈరోజు ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎదురు చూస్తున్న ఒక అతి ముఖ్యమైన అంశం గురించి, ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థి చదువుతున్న అంటే ఎవరైతే పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఉన్నారో వారందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. నా పేరు లింగదాస్. నేను పీజీటీ మ్యాథమెటిక్స్గా మహాత్మా జ్యోతి బాపులే కళాశాలలో పనిచేస్తూ ఉన్నాను. సో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ యొక్క తొలి పరీక్షలు అంటే జీవితంలో మీకు ఎదురవుతున్న తొలి పరీక్షల్లో విజయం సాధించి మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సో Z4 న్యూస్ వారు మమ్మల్ని కోరినప్పుడు కొంత విద్యార్థులకు ఉపయోగపడే ఏదైనా కంటెంట్ ఇద్దాము అని అనుకుంటున్న తరుణంలో, ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే కంటెంట్ ఏంటి అని అంటే, 10వ తరగతి తర్వాత వాట్ నెక్స్ట్, తర్వాత ఏం చేయాలి. సో చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్, ఐఐటి, నీట్, ఎంసెట్ ఇలా రకరకాల ఆలోచన దృక్పథంతో ఎక్కువ మంది ఇంటర్మీడియట్ వైపుకి వెళ్తూ ఉంటారు. కార్పొరేట్ కాలేజీల్లో కావచ్చు, లేకపోతే మనకు తెలిసిన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ప్రైవేట్ కళాశాలలో కావచ్చు, ఎక్కడో ఒక చోట లక్షల్లో డబ్బులు పోసి కోచింగ్ సెంటర్ల వంటి ఇక నుంచే ఇక వారి యొక్క పరుగు అనేది మొదలవుతుంది. అలా కాకుండా మొట్టమొదటిసారిగా మీరు మీ జీవితంలో ఎదుర్కోబోయే ఒక అతి ముఖ్యమైన పోటీ పరీక్ష గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అదే పాలీసెట్. సో పాలీసెట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థికి మొట్టమొదటిగా జీవితంలో ఎదురుపడే మొదటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది. అంటే ఇప్పటివరకు మనం 10వ తరగతి పరీక్షల్ని పబ్లిక్ పరీక్షలు రాసుంటాం డిస్క్రిప్టివ్ పద్ధతిలో. కానీ మొట్టమొదటిసారిగా అంటే ఎంసెట్ రాయడానికి ముందు, ఐఐటి రాయడానికి ముందు, నీట్ పరీక్ష రాయడానికి ముందు, ఆ తర్వాత జీవితంలో ఎన్నో పోటీ పరీక్షలు రాయడానికి ముందు మొట్టమొదటిసారిగా ఎదుర్కోవాల్సిన అనుభవం ఏంటి అంటే పాలీసెట్. మీకు జీవితంలో ఏదైనా అవకాశం ఉండనివచ్చు, మీరు ఇంటర్మీడియట్ చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా కోర్స్ కోసం వెళ్తుండొచ్చు. కానీ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ పరీక్షని మాత్రం అటెంప్ట్ చేయండి. ఎందుకంటే జీవితంలో ఎదుర్కొనే తొలి కాంపిటేటివ్ పరీక్ష ఇది. కాబట్టి ఈ అనుభవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. దానికి సంబంధించిన వివరాల్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. సో మనకి పాలీసెట్ అనేది ఎందుకు ఉంటుంది అని ఒకసారి చూస్తే, సో పాలీసెట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, పాలీసెట్ 2025. ప్రతి సంవత్సరము డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం, డిప్లొమా కోర్స్ అంటే ఇంజనీరింగ్ కంటే ముందు అంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఇంటర్మీడియట్కి సమానమైన ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ని అందించబోయే ఒక కోర్స్ కోసం ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తారు. ఒక 10 సంవత్సరాల క్రితం దాకా మాట్లాడితే ద మోస్ట్ క్రేజియస్ట్ కోర్స్ ఇన్ 2 స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో. రాను రాను ఐఐటీలు, నీట్లు ఈ కాంపిటేటివ్ సైడ్కి వెళ్ళిపోవడం ద్వారా పాలీసెట్ కొంత మరుగున పడిందని చెప్పవచ్చు. కానీ గ్రామీణ నేపథ్యంలో చదువుతున్న విద్యార్థులకి, లేదంటే కొంత మధ్యతరగతి విద్యార్థులకి ఐఐటి కోచింగ్ ఫీజులు లక్షల్లో కట్టలేని విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ యొక్క విద్య భారంగా మారుతున్న విద్యార్థులు కావచ్చు, వారి యొక్క కళల్ని త్వరితగతిన నెరవేర్చుకోవడానికి ఒక షార్ట్కట్ మార్గంగా మనం ఈ డిప్లొమా కోర్సెస్ని చూడవచ్చు. అంటే ఇంటర్మీడియట్ చేసిన వెంటనే మనకు ఉద్యోగం ఏమీ రాదు. మళ్ళీ ఏదో ఒక పరీక్ష రాసి ఇంజనీరింగ్ చేయడమో, మెడిసిన్ చేయడమో, లేకపోతే డిగ్రీ చేయడమో, ఆ తర్వాత ఇంకొక 4 సంవత్సరాలు ఎదురు చూసి అప్పుడు మనం ఉద్యోగ స్థిరత్వం కోసం ఆలోచిస్తాం. కానీ పాలిటెక్నిక్ అనే కోర్సుని పూర్తి చేస్తే, అంటే డిప్లొమా ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా పూర్తి చేస్తే ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు, ఖచ్చితంగా ఒక ఉద్యోగాన్ని అయితే సాధించుకోవచ్చు. అలాంటి ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ పాలీసెట్. 10వ తరగతి పూర్తవగానే ఒక అద్భుతమైన అనుభవాన్ని, అంటే ఒక కాంపిటేటివ్ పరీక్ష ఏ విధంగా ఉంటుందనే ఒక స్పిరిట్ని పొందడానికి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు పాలిటెక్నిక్ చేస్తారా, ఇంటర్మీడియట్ చేస్తారా, ఇంకేం చేస్తారా అదంతా వదిలేయండి. కానీ ఈ ఎగ్జామ్ని మాత్రం 10వ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి మాత్రం ఈ ఎగ్జామ్కి అప్లై చేసి ఒక్కసారి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క రుచిని, ఒక్కసారి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క టేస్ట్ని మీరు చూడండి. మీకు జీవితంలో ఖచ్చితంగా ఈ అనుభవం ఉపయోగపడుతుంది. మరి ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి చూస్తే,
సో పాలిసెట్ 2025 యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే, సో ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది పాలిసెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్. 19/3/2025 రోజు ప్రారంభమైంది, అంటే మార్చ్ 19కే ప్రారంభమైంది. అండ్ ఏప్రిల్ 19th వరకు మనకి డేట్ ఉంది. అంటే మీ యొక్క పరీక్షలు ఏప్రిల్ 2కి పూర్తవుతాయి కదా, ఒక రెస్ట్ తీసుకొని 4th or 5th రోజు అప్లై చేసుకోండి. లేట్ ఫీజుతో కలిపి మనకి 23/4/2025 దాకా ఉంది. సో అనవసరంగా లేట్ ఫీజు కట్టాల్సిన అవసరం ఏం లేదు, ఎట్లాగో మనకి చాలా ఫ్రీ టైం ఉంది కాబట్టి 19th లోపే మీరు అప్లై చేసుకోండి. సో బాగా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 19th ఏప్రిల్ వరకు మనకి సమయం ఉంది పాలిసెట్ 2025 అప్లై చేయడానికి. సో మరి పరీక్ష ఎప్పుడు పెడతారు అని ఒకసారి చూస్తే, సో ఎగ్జామినేషన్ 13/5/2025 రోజు పెడతారు, అంటే మే 13వ రోజు పరీక్షను పెట్టడం జరుగుతుంది. మీరు ఒకవేళ మనం అప్లై చేసుకున్నట్లయితే ఎప్పుడు అప్లై చేసుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్ 5వ తేదీ నాడు అప్లై చేస్తున్నాను అనుకుంటే, సో ఏప్రిల్ 5వ తేదీ నాడు నేను అప్లై చేస్తున్నాను, పరీక్ష మే 13 నాడు ఉంది. ఇది ఎగ్జామ్, ఇది అప్లికేషన్. ఇది అప్లికేషన్ యొక్క లాస్ట్ తేదీ కాదు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అప్లికేషన్ యొక్క లాస్ట్ తేదీ 19వ తేదీ, రైట్ అండ్. సో మామూలుగా జాగ్రత్తగా గమనిస్తే మధ్యలో ఒక డ్యూరేషన్ ఏప్రిల్ టు మే అంటే దాదాపు ఒక 30 రోజులు, అంతకంటే ఎక్కువే ఉంది. కానీ ఒక 30 రోజుల సమయం అయితే మనం ప్రిపేర్ అవ్వడానికి ఉంది. మీకు అనిపిస్తుంది, అంటే 10th క్లాస్ పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే చూస్తుంటారో వారి యొక్క మనస్తత్వం మనకు తెలుసు కాబట్టి అనిపిస్తుంది, మొన్నటి వరకే పరీక్షలన్నీ రాసి వచ్చాం సార్, మళ్ళీ నెల రోజులు కాగానే మళ్ళీ పరీక్ష అంటే మాతోటి కాదు, మాకు ఐపీఎల్ మ్యాచ్లు నడుస్తున్నాయి, ఇప్పుడు అసలే కొత్త సినిమాలు రిలీజ్లు ఉన్నాయి, ఉగాది పండుగలు ఉన్నాయి, ఇవన్నీ మేము ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు కావచ్చు. సో ఏం పర్లేదు, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వండి, పాలిసెట్కి నేను అప్లై చేస్తున్నాను. ఈ పాలిసెట్ ద్వారా అసలు నేను 10 సంవత్సరాల కాలంలో ఎంతవరకు అర్థం చేసుకోగలిగాను సబ్జెక్ట్ని. తల్లిదండ్రులు కూడా చూస్తుంటారు ఈ వీడియోని. ఇది వారి యొక్క ప్రతిభకి తార్కాణంగా కాకుండా వారికి ఒక అనుభవాన్ని అందించే ఒక పరీక్షలాగా మాత్రమే చూడండి. అనవసరంగా దాన్ని ప్రెజర్ పెట్టకండి, విద్యార్థుల ప్రెజర్ తీసుకోకండి. సో దీన్ని ఏం చేయాలి అంటే, ఈ 30 రోజుల సమయంలో మీరు ఒక కొత్త అటెంప్ట్ చేయడం కోసం ఏం చేయగలగాలి, ఎక్కువ ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లే. ఇంకో 3 hours ఐపీఎల్ మ్యాచ్ చూసుకోండి, ఇంకేమైనా చేయండి. ఒక డైలీ ఒక 2 to 3 hours అయితే ఒక్కసారి చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే జీవితంలో అత్యంత కీలకమైన దశ ఇంటర్మీడియట్లోకి అడుగు పెట్టబోతున్నారు, లేదంటే ఒకవేళ పాలిటెక్నిక్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇలాంటి కీలకమైన దశలో మన యొక్క ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మన ఫౌండేషన్ ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి కూడా మీకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా అదే దృష్టిలో చూడండి. సో బాగా చదివి రైట్ వెల్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ద పాలిసెట్ 2025 ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అవుతాము అని అనుకుంటే మాత్రం వారికి సంబంధించి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీని సేమ్ మన ఛానల్ ద్వారా మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాం. సో ప్రస్తుతానికైతే నేను ఏం చెప్తున్నానంటే, మీరు అప్లై చేసుకోవడానికి మోటివేషన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అప్లై చేయండి. 30 రోజుల ప్రిపరేషన్ టైం ఉంటుంది. సరే 30 రోజుల ప్రిపరేషన్ టైంలో మరి ఏం చదవాలి, అసలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, అసలు ఏం చదివితే మనం ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అని అనుకుంటే, ఈ రోజు వరకు అంటే ఏప్రిల్ 2వ తేదీ వరకు మీరు ఏదైతే చదివారో 10వ తరగతి సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిందే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు అందరికీ తెలుసు, మనము బిట్ పేపర్ అంటాం, లేదంటే పార్ట్ బి అంటాం. మీకు అందరికీ తెలుసు కదా, పార్ట్ బి 20 మార్కులకు ఉంటుంది. సో ఆ పార్ట్ బిలో ఏదైతే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తాడో అలాంటి ఒక తరహా పరీక్షనే ఇది అని మనం చూడొచ్చు. సో అది ఏ విధంగా ఉండబోతుంది పరీక్ష సిలబస్ అనేది మనం ఒకసారి చూస్తే, సో సిలబస్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ చూడండి, కేవలం 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి, 4 సబ్జెక్ట్స్. ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ సో ఏ విధంగా ఉంది, ఎగ్జామినేషన్ విల్ బి ఆఫ్ 2 hours 30 minutes, అంటే 2 గంటల 30 నిమిషాల పాటు పరీక్ష జరుగుద్ది. యాజ్ పర్ ద స్టేట్ సిలబస్ అండ్ యాజ్ పర్ ద సిలబస్ ఇన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆఫ్ 10th class ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. మీరైతే ప్రస్తుతం పరీక్షలు రాస్తూ ఉన్నారో ఆ ప్రస్తుతం రాస్తున్న పరీక్షల యొక్క సిలబస్ ఏదైతే ఉందో దాంట్లోంచి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇక్కడ చూస్తే మీకు 4 సబ్జెక్టులా కనబడుతుంది. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, మ్యాథ్స్ ఒకటి, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, దట్స్ ఇట్. అంటే 3 పుస్తకాలు. మీరు ఈ
సంవత్సరం పాటు ఏవైతే చదివారో ఆ చదివిన 3 పుస్తకాల్ని మరొక 15-20 రోజుల పాటు చదివారనుకోండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఇక్కడికి వచ్చేసరికి మ్యాథమెటిక్స్లో 60 మార్కులకి పరీక్ష ఉంటుంది, 60 క్వశ్చన్స్. అదేవిధంగా ఫిజిక్స్ 30 మార్కులు 30 ప్రశ్నలు, కెమిస్ట్రీ 30 మార్కులు 30 ప్రశ్నలు, బయాలజీ 30 మార్కులు 30 ప్రశ్నలుగా ఉంటుంది. మొత్తం ఎగ్జామినేషన్ వచ్చేసి 150 క్వశ్చన్స్కి జరుగుద్ది. 150 మార్కులకి ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. చూడండి, 60, 30, 90 + 60 150. కానీ మనకు ర్యాంక్ ఇచ్చేటప్పుడు మాత్రం 120 మార్కులకి మాత్రమే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటండి మాస్టర్ అలా అంటారు? 120, 150 పరీక్ష రాస్తే 120కి ర్యాంక్ ఇవ్వడం ఏంటి అని అంటే, ఇక్కడ ఈ పాలిసెట్ ఎగ్జామ్ అనేది 2 కేటగిరీస్కి ఒకే పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఏంటి ఆ కేటగిరీస్ అని ఒకసారి చూస్తే మీకు సిలబస్ అర్థమైంది కదా క్లియర్గా. మ్యాథమెటిక్స్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఫిజిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, బయాలజీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఏదైతే ప్రస్తుతం మీరు 10వ తరగతి పరీక్ష కోసం ప్రిపేర్ అయి ఉన్నారో ఆ సిలబస్ మాత్రమే, అంటే మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్, ఆ 3 పుస్తకాలు చదివితే చాలు మీరు ఈ పరీక్షను రాయొచ్చు. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో పార్ట్ బి, ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్స్లో పార్ట్ బి తరహా పరీక్షాపత్రం ఉంటుందో ఆ తరహా ప్రశ్నాపత్రం రూపంలో మీరు 150 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. మనకి ర్యాంక్ మాత్రం 120 మార్కులకు మాత్రమే ఇస్తాడు. ఆ ర్యాంకింగ్ ఏ విధంగా తీస్తారు, ఏం చూస్తారు అనేది ఇంకొక వీడియోలో కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే, మనకి ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది ఈ పాలిసెట్ అన్నది చూస్తే. సో పాలిసెట్లో మనకి కోర్సెస్ మొత్తం ఇక్కడ చూడండి, డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ పాలిటెక్నిక్స్. ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అని చూద్దాం. సో మామూలుగా ఈ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది 3 years కోర్స్. మామూలుగా ఇంటర్మీడియట్ అనేది 2 years కోర్సు. ఇంటర్మీడియట్తో మనకు వచ్చేది ఏమీ లేదు, జస్ట్ ఇంటర్మీడియట్ పూర్తయింది, ఎంసెట్ రాసుకోవడానికి, ఐఐటి రాసుకోవడానికి, నీట్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనం చూస్తాం. కనుక డిప్లొమా అనేది ఒక 3 years ఆఫ్ కోర్స్. ఇది ఒక టెక్నికల్ కోర్స్, అంటే సాంకేతిక విద్య. ఈ 3 years ఆఫ్ డిప్లొమా కోర్స్ పూర్తి చేస్తే గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో అవకాశం ఉంటుంది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన రకరకాల కంపెనీస్ ఉంటాయి, వాటిలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రకరకాల కంపెనీస్లో నేరుగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా మన స్కిల్స్ ఆధారంగా నేరుగా రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 15 సంవత్సరాలు ఇప్పుడు నువ్వు 10వ తరగతి చదువుతున్నావు, ఇంకొక 3 సంవత్సరాలు డిప్లొమా కోర్స్ పూర్తి చేస్తే 18 years పూర్తవుద్ది. అంటే 18 సంవత్సరాలు అయిపోగానే నువ్వు ఒక ఉద్యోగం చేసుకోవడానికి మినిమం 30,000 శాలరీతో, అంటే ఈ రోజున్న రేట్ల ప్రకారం ఒక 3 సంవత్సరాల తర్వాత అంటే అది ఒక 50,000కి వెళ్ళిపోద్ది. అంటే 30,000 నుంచి 40,000 శాలరీతో మనం ఉద్యోగాన్ని సాధించగలిగే ఒక అద్భుతమైన కోర్స్ ఇది పాలిటెక్నిక్ కోర్స్. ₹1 ఖర్చు ఉండదు, మొత్తం గవర్నమెంట్ కాలేజెస్లోనే నిర్వహించబడుతుంది, అద్భుతమైన ఫ్యాకల్టీస్ ఉంటారు. రీసెంట్గానే పాలిటెక్నిక్ లెక్చరర్స్ని రిక్రూట్ చేసుకుంది గవర్నమెంట్. అంటే ప్రభుత్వము ఉచితంగా అందిస్తున్న ఒక అద్భుతమైన కోర్సు మనం వదిలేసి ఐఐటీల వెంబడి, ఎంసెట్ కోచింగ్ల వెంబడి, అంటే కార్పొరేట్ కాలేజీల వెంబడి పరిగెడుతున్నారు పాపం నేటి విద్యార్థులు. కాబట్టి ఒకసారి తెలుసుకోండి ఏముంది ఇక్కడ. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, మెకానికల్ ఇంజనీరింగ్. మీరు బీటెక్లో చూస్తుంటారు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు. ఇలా బీటెక్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్కి ఇక్కడ మీకు డిప్లొమా ఉంటుంది. సార్ బీటెక్ చేసిన వాడికి ఎక్కువ ఉంటుంది, మాకు తక్కువ ఉంటుంది, మేము మళ్ళీ బీటెక్ చేయాలనుకుంటే, హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడికే ఆగిపోవాలా అనే ఒక డౌట్ కూడా రావచ్చు. అంటే ఒకవేళ ఇలాంటి ఒక డిప్లొమా కోర్స్ చేస్తే మీరు ఒకవేళ హయ్యర్ స్టడీస్కి అంటే గ్రాడ్యుయేషన్ కనుక వెళ్ళాలనుకుంటే మీకు ఇంజనీరింగ్కి నేరుగా అడ్మిషన్ ఉంటుంది 2nd ఇయర్కి. బాగా గుర్తుపెట్టుకో, అంటే ఇంటర్మీడియట్ చదివేవాడు ఇంజనీరింగ్ 1st ఇయర్లోకి అడ్మిషన్ తీసుకుంటే మీరు లాటరల్ ఎంట్రీ ద్వారా ఇక్కడ, ఎందుకంటే 3 years నువ్వు టైం స్పెండ్ చేసావు కాబట్టి ఇంజనీరింగ్లో డైరెక్ట్గా 2nd ఇయర్కి మనకి అడ్మిషన్ దొరుకుద్ది త్రో ఈసెట్ అనే ఎగ్జామ్ ద్వారా. నాకు తెలిసి
ఇక్కడ కోర్స్ చేసిన ప్రతి వారిలో దాదాపు 70% మంది ఈ కోర్స్ చేయడంతో లైఫ్లో సెటిల్ అయిన వారు చాలామంది ఉన్నారు. ఉద్యోగం చేస్తూ చదువుకున్న వాళ్ళే తప్ప సపరేట్గా ఈ సెట్ చేసి మళ్ళీ ఇంజనీరింగ్ పూర్తి చేసి అట్లా చేసేవాళ్ళు చాలా తక్కువ. మళ్ళీ ఇంకొకటి, ఇంజనీరింగ్లో ఏదైతే చెప్తారో అది ముందే నువ్వు నేర్చుకొని ఇంజనీరింగ్కి ఎంటర్ అవుతావు. అంటే కంపేర్ టు అదర్ స్టూడెంట్స్, ఎవరైతే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాడో ఆ విద్యార్థితో పోల్చుకుంటే అతడు చదవాల్సిన చదువుని నువ్వు ముందే చదివొస్తావు 3 years ఇక్కడ. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 3 years నువ్వు చదివేవారంటే నువ్వు మామూలుగా ఇంటర్మీడియట్తో కాంపిటేటివ్ అయిన విద్యార్థి ఇంజనీరింగ్లోకి వచ్చినప్పుడు, పాలిటెక్నిక్తో ఆల్రెడీ ఆ సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది? సో పాలిటెక్నిక్ చదివిన విద్యార్థికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంటే స్కిల్స్ పరంగా కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు. కాబట్టి నువ్వు ఇంజనీరింగ్ చదవాలని డిసైడ్ అయితే ఫస్ట్ నువ్వు పాలిసెట్ని ట్రై చేయి. ఈ పాలిసెట్ ట్రై చేయడం ద్వారా నీకు ఒక మంచి ర్యాంక్ వస్తే ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుంది. దాని తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇది ఒక స్ట్రీమ్. దీంట్లో రకరకాల కోర్సులు ఉన్నాయి. సో ఈ కోర్సెస్ కూడా ఏమున్నాయి అన్నది మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాం మీకు. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నది ఏంటిది, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మార్క్స్ స్కోరింగ్ ఏ విధంగా తీస్తారని నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అదేవిధంగా ఏ కోర్సులు ఉన్నాయో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మీరు వీడియో చూసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేయడం అనేది ఉంటుంది. రైట్, ఇవన్నీ కూడా చూడండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే EEE అంటాం మనము. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE అంటాం మనం. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ EIE అంటాం. కంప్యూటర్ సైన్స్ CS అంటాం, బీటెక్లో చాలామందికి వెల్ నౌన్. మైనింగ్ ఇంజనీరింగ్ అండ్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, హోమ్ సైన్స్, మెటలాజికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కోర్సెస్కి సంబంధించి డిప్లొమా ఇది. ఓకే, గ్రాడ్యుయేషన్కి ముందుండే డిప్లొమా. ఇవన్నిటికి సంబంధించిన అడ్మిషన్స్ అనేటివి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే అగ్రికల్చర్కి సంబంధించి సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మీకు తెలుసు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూడండి PJT, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో మనకి 2 years కోర్స్ ఉంటుంది. చాలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ద మోస్ట్ పాపులర్ కోర్స్. రాబోతున్న కాలంలో అగ్రికల్చరే మళ్ళీ ట్రెండింగ్లోకి రాబోతుంది. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కూడా అగ్రికల్చర్ బేస్డ్ స్కీమ్స్ తీసుకొస్తున్నాయి కాబట్టి, అగ్రికల్చర్లో భారతదేశంలో ఇంకా టెక్నాలజీ పరంగా చాలా వెనుకబడి ఉంది కాబట్టి, అగ్రికల్చర్లో దాని యొక్క ఎడ్యుకేషన్ సంబంధించి కానీ టెక్నాలజీ సంబంధించి కానీ ఇంకా కొత్త రకమైన పుంతలు రావాల్సి ఉంది. కాబట్టి దానికి సంబంధించిన మ్యాన్ ఫోర్స్ అనేది చాలా అవసరం. కాబట్టి ఎక్కువగా నెక్స్ట్ రాబోయే తరంలో ఇప్పుడు ఇంజనీరింగ్ ఏ విధంగా ఉందో అలాంటిది అగ్రికల్చర్కి సంబంధించి తెలిసిన విద్యావంతుల యొక్క అవసరం భారత ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో అతి ముఖ్యమైన కోర్సుగా ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ నువ్వు 2 years డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయొచ్చు. దీంతో తర్వాత BSc అగ్రికల్చర్కి డైరెక్ట్గా మనం అగ్రిసెట్ ద్వారా మనం BSc అగ్రికల్చర్లోకి అడ్మిషన్ వస్తుంది. అంటే హయ్యర్ స్టడీస్ సంబంధించి. లేదు, హయ్యర్ స్టడీస్ చదివే అవకాశం లేదు, నాకు ఏం జాబ్ వస్తుంది ఈ చదవడం ద్వారా అని అంటే ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగం వస్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో మీరు చూసుంటారు, చాలామంది AOSని రిక్రూట్ చేసుకుంటారు. అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చాలామంది మీ గ్రామంలో కనబడుతూ ఉంటారు. అందులో మనకు జాబ్స్ వస్తాయి. లేదు అని అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్కి సంబంధించి పెస్టిసైడ్స్ ఎరువులు కానీ, లేదంటే సేంద్రియ ఎరువులు తయారు చేసే కంపెనీస్ కానీ, బయో ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కానీ, విత్తనాలు తయారు చేసే కంపెనీస్లో కానీ మనకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రైవేట్ సెక్టార్లో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో కూడా మనకు అవకాశం ఉంటుంది. రైట్. అండ్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, మనకు తెలుసు ఆర్గానిక్ అగ్రికల్చర్ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన కోర్స్ ఇది. సో నేరుగా అగ్రిసెట్ ద్వారా BSc అగ్రికల్చర్ చేయొచ్చు. లేదంటే సేమ్ థింగ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్, మీరు కూడా రకరకాల వీడియోస్ అవి చేస్తుంటారు. ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఆర్గా ఫార్మింగ్ ఏ విధంగా ఉంది అందరూ అంటున్నారు కదా, అంటే బిల్లెట్స్ తినండి, రైట్, అండ్ పిడికలతో వండుకోండి, ఇలాంటి రకరకాల ట్రెండింగ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. సో అలాంటి ఆర్గానిక్ అగ్రికల్చర్కి రాబోయే కాలంలో భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి డిప్లొమా కోర్స్ ఉంది. అలా కాకుండా ఇక్కడ మనకి 3 years కోర్స్ కూడా ఒకటి ఉంటుంది, అదే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. బీటెక్లో కూడా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంటుంది. అంటే ఇందాక చెప్పాం కదా, అంటే వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతని ప్రవేశపెట్టడానికి కావాల్సిన టెక్నికల్ కోర్స్ ఇది. సో దీనికి చాలా డిమాండ్ అనేది ఉంది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేస్తే మనం నేరుగా బీటెక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కూడా నేరుగా అడ్మిషన్లు పొందొచ్చు.
దీంతో పాటు అగ్రికల్చరే కాకుండా వెటర్నిటీ అంటే పశుసంవర్ధక శాఖ, దీన్ని మనము డైరీ ఫార్మ్స్ సంబంధించి అంటే కోళ్ళు మనం పశు సంపదకు సంబంధించిన కోర్స్ అన్నమాట. సో వెటర్నిటీకి సంబంధించిన డిప్లొమా కోర్సెస్లో కూడా అడ్మిషన్ రావడం జరుగుతుంది. సో అందుకే నీకు ఏం చేశాడు ఎగ్జామినేషన్లో అని అంటే 60 మార్కులు మ్యాథ్స్, 30 ఫిజిక్స్, 30 కెమిస్ట్రీ, ఇదొక ప్యాటర్న్. 30 ఫిజిక్స్, 30 కెమిస్ట్రీ, 30 బయాలజీ, ఇదొక ప్యాటర్న్. సో బయాలజీ పరీక్ష మార్కుల ఆధారంగా మిగతా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని కలిపి అగ్రికల్చరల్ వెటర్నరీ కోర్సెస్లో మనకి అడ్మిషన్ ఇస్తాడు. లేదు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ ర్యాంక్ ఆధారంగా 2 రకాల ర్యాంకులు వస్తాయి మనకి. ఒకవేళ ఈ ర్యాంకులో మ్యాథ్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే వాడికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో మనకి కోర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, సిలబస్ అండ్ ప్రీవియస్లో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చి దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏ విధంగా చేయాలన్నది కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ పాలీసెట్ని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, మీలో ఎక్కువ మందిని మోటివేట్ చేయడానికి నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చదువుతున్నారు, ఖర్చు పెడుతూ ఉన్నారు, సమయాన్ని, డబ్బుని, మీ తల్లిదండ్రుల యొక్క శ్రమని, మీ యొక్క శ్రమని. కానీ ఒక సరైన గైడెన్స్, మార్గనిర్దేశకం లేక ఏదో ఫ్లూక్లో అడ్వర్టైజ్మెంట్ చూసి, లేకపోతే పక్కింటోడు చదువుతున్నాడని చెప్పేసి మనం చదవడం, తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి, ఇవన్నీ కారణాల వల్ల ప్రస్తుతం ఉన్న విద్యార్థుల్లో ఆ దారిలో వెళ్ళిపోతున్నారు తప్ప ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, మనకు ఉన్న అవకాశాలు ఏంటి అనేది తెలుసుకోకుండానే పాపం వారి యొక్క విద్యా వ్యవస్థలో అలా గాలిలో వెళ్ళిపోతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేయడం కోసం వీడియో చేశాం. సో ఈ పాలీసెట్ ఎగ్జామినేషన్ అనేది 10వ తరగతి పూర్తయిన విద్యార్థులకి మొట్టమొదటిసారిగా ఎదుర్కోబోయే అత్యంత అద్భుతమైన పోటీ పరీక్షల యొక్క అనుభవాన్ని మీకు అందిస్తుంది. మీ జీవితకాలం పాటు ఈ యొక్క పరీక్ష యొక్క అనుభవం మీకు పనిచేస్తుంది. ఈ పరీక్ష యొక్క అనుభవం మీకు జీవితాంతం ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ విద్యార్థి అయితే 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ద మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేము మీకు ఈ ఛానల్ ద్వారా అందించాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.